జయ ఏకాదశి ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెస్తుందని మరియు అన్ని చెడు కార్యాల నుండి తనను తాను శుద్ధి చేసుకుంటానని నమ్ముతారు. స్పష్టంగా ఈ ఏకాదశి విష్ణువుకి అంకితం చేయాలి. అదేవిధంగా జయ అనేది వైకుంఠధామానికి సంరక్షకుని పేరు. పూజా కార్యక్రమాలు చేయడం మరియు ఉపవాసాలు పాటించడం వల్ల మనలోని రాక్షసులపై విజయం లభిస్తుందని మనం నమ్ముతున్నాం. దీనిని జయ అని పిలుస్తారు. ఇది హిందీ పదం. దీని అర్థం మన అంతర్గత చెడులపై విజయం. అయితే జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున భీష్మ పితామహుడు తన మృత శరీరం నుండి నిష్క్రమించడానికి జయ ఏకాదశిని ఎంచుకున్నాడు. ఇంకా భీష్మ పితామహుడు మహాభారత సమయంలో బ్రహ్మచర్యాన్ని అనుసరించే శక్తివంతమైన యోధుడు మరియు ప్రసిద్ధ విలుకాడు. అతన్ని పితామహుడు అని పిలుస్తారు, అంటే తాత. అతను కౌరవులకు సైన్యాధిపతిగా మార్గనిర్దేశం చేశాడు. జయ ఏకాదశి 2025లో ఫిబ్రవరి 8 జరుపుకోబోతున్నాం. హిందూ పంచాంగం ప్రకారం ఇది మాఘమాసం శుక్లపక్షంలో 11వ రోజున వస్తుంది మరియు ఏకాదశి తిథి ఫిబ్రవరి 7 రాత్రి 9:26 ప్రారంభమై ఫిబ్రవరి 8 రాత్రి 8:15 ముగుస్తుంది. మత విశ్వాసాల ప్రకారం జయ ఏకాదశి ఉపవాసం ద్వారా ప్రజలు మంచి ఆరోగ్యం మరియు వరాన్ని పొందుతారు మరియు జీవితంలోని అన్ని పాపాలు, బాధల నుండి విముక్తి పొందుతారు. జయ ఏకాదశి ఉపవాసం చేయడం ద్వారా విష్ణువు దయ వల్ల మరణానంతరం దయ్యాల లోకానికి లేదా పిశాచ లోకానికి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా చెబుతారు. పూర్వీకుల కోసం ఈ ఉపవాసం చేయడం ద్వారా వారు పుణ్యఫలాలను పొందుతారు. లక్ష్మీదేవి శ్రీహరి విష్ణువు భార్య అని మీకు తెలుసా? ఆమె ఎల్లప్పుడూ అతనితో పాటు ఉంటుంది మరియు తన భర్త పూజించబడే ఇంట్లో నివసిస్తుంది. అందువల్ల ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అతని ఆర్థిక కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆర్థిక స్థిరత్వం మాత్రమే భక్తుడు తన పాపాల నివారణ కడిగివేయడానికి కూడా ఆశీర్వదించబడతాడు. ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేయండి. ఆ తర్వాత ఉపవాస దీక్ష చేసి విష్ణువును పూజించండి. భగవాన్ విష్ణువు విగ్రహాన్ని పీటపైన లేదా శుభ్రమైన పసుపు రంగు వస్త్రంపై ఉంచండి. ఎప్పుడూ విష్ణువుకు పసుపు రంగు పూలను అర్పించండి. విగ్రహం మరియు తులసిమాత ముందు దీపాన్ని వెలిగించండి. తర్వాత పాలు మరియు కొబ్బరితో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టండి. చివరగా విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం మరియు రోజంతా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభప్రదంగా ఉంటుంది. శాస్త్రం ప్రకారం ఒక హిందువు ఏకాదశి నాడు అవసరమైన వారికి ఆహార పదార్థాలను మరియు తోచినంత ధనాన్ని దానం చేస్తే మంచిది. ఏకాదశి రోజున అన్నం తినడం మానుకోవాలి. అలాగే తగాదాలు, వాద పోరాటాలు మరియు హింసకు పాల్పడవద్దు. మద్యం, ధూమపానం, మాంసాహార ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. చివరగా జయ ఏకాదశి నాడు ఆధ్యాత్మిక అన్వేషకులకు స్వీయ ప్రతిబింబం, ఇంద్రియాలపై నియంత్రణ మరియు దైవిక శక్తులతో లోతైన సంబంధాన్ని పొందడానికి ఒక ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రార్థన, ఉపవాసం మరియు ఆత్మ పరిశీలనతో ఆచరించడం వలన ఇది అంతర్గత విజయానికి మార్గంగా మారుతుంది. మార్పు మానసిక స్పష్టత, ఆధ్యాత్మిక ప్రశాంతతను పెంపొందిస్తుంది. ముందుకు ఉన్న సమయం శుభప్రదంగా ఉండాలి.